ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ మధ్య కాలంలో కొంతమంది దేవుడు లేడు అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా దేవుడు లేడా అంటే ఎస్, దేవుడు ఉన్నాడు. దాన్ని నేను ఎలా చెప్పగలను అంటే, ఈరోజు మానవుడి సృష్టిని మనం చూసుకున్నట్లయితే, ఏదైతే ఒక క్రియేషన్ జరగటానికి ఒక క్రియేటర్ కావాలో, ఈ సృష్టిని సృష్టించిన, మానవుడిని సృజించిన ఆ యొక్క క్రియేషన్ కూడా క్రియేటర్ దేవుడు అనేవాడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. అయితే ఒకరోజు ఒక ఇద్దరు సైంటిస్టులు మాట్లాడుకుంటా ఉంటే, ఒక సైంటిస్ట్ దేవుడిని ఇలానే నమ్ముడు, దేవుడు లేడంటా ఉన్నాడు. అయితే ఇంకొక సైంటిస్ట్ మాటల్లో ఆ టేబుల్ మీద ఒక చిన్న గ్లోబ్ ఉందంట. అయితే ఎవరైతే దేవుడిని నమ్మని సైంటిస్ట్ ఉన్నాడో ఆయన అన్నాడంట, ఈ గ్లోబ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఈయనేమన్నాడు, ఆకాశం నుంచి డైరెక్ట్గా పడింది అని అన్నాడు. అదేంటి జోకేస్తావు, నిజంగా చెప్పంటే, అప్పుడు నిజంగా ఆకాశం నుంచి పడిందంటే నేను నమ్మను అని అన్నాడు. ఎందుకంటే ఈ గ్లోబ్ తయారు చేయడానికి ముగ్గురు కావాలి. ఆ మ్యాప్స్ తెలిసిన వ్యక్తి కావాలి, పెయింటర్ కావాలి, కార్పెంటర్ కావాలి. ఈ మూడు వ్యక్తులు కలిస్తేనే ఈ గ్లోబ్ అనేది తయారు చేయబడుతుంది అని చెప్పాడు. అయితే అప్పుడు ఆ సైంటిస్ట్ అన్నాడంట, ఒక చిన్న గ్లోబ్ తయారు చేయడానికి ఒక వ్యక్తి కావాల్సినప్పుడు ఇంత పెద్ద ఎర్త్ ఎలా వచ్చింది? దెర్ ఈస్ ఎ క్రియేటర్ ఉన్నారు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, నువ్వు పీల్చుకుంటున్న ఊపిరి, నువ్వు తీసుకుంటున్న శ్వాస కనబడకపోయినా ఏ విధంగా నిజమని నువ్వు భావిస్తా ఉన్నావు, కనబడని దేవుడు కూడా ఉన్నాడు అన్నది కూడా అంతే నిజమని జ్ఞాపకం చేసుకో. ఆమేన్.